ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమంతా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఇంటికి వెళ్తాం. ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? సరే, ఈ క్షణం నుంచి నాకు అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. ఇది నాకు చచ్చిందనుకుంటాను. వస్తా. జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. వదినా ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదునా? ఆగమ్మా, ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకి జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు నేను తాగిస్తాను. వద్దులేండి, నేనే ఇవ్వు తల్లి. ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి. వెళ్ళమ్మా. తల్లి, కాస్త లేచి పాలు తాగమ్మా. నాకు ఇప్పుడేం వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. లేదా నాకు వద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి కదా, తాగు తాగు తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది. ఎక్కడ కనిపించుతావుడే? నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి 2 ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాటేమిట్రా? తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావు? అది ఏమిటో పెద్ద కేట అనిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆగని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట. సారీ. సూర్యం, బాబాయ్, నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళోనే పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా. సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకి బాగానే ఉంటుంది. మీ ఇంట్లో కదా ఉంది కదా, ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతోంది. నేను మా ఊరు వెళ్ళాలి. స్టేషన్లో దించేయండి. వెళుదువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళుదు కదా. డ్రైవర్, ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశాను తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకుల్, గుడ్ మార్నింగ్. సుశీల,
నువ్వు నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీల లీల. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరక్క నీతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే ఈ లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే, కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? కాడు కాదమ్మా, కారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటుంది, కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. ఇది ఎక్కడ కూడా బాబాయ్? చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళని అమ్మా. అదేం లాభం లేదు సూర్యం. మా లీల సంగతి నీకు తెలీదు. ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చుచుంచుని అని చెప్తున్నానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి బావగారు. హలో బావగారు. ఓ రండి మరదలు గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంట. పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా. ఓ ఫెంటాస్టిక్. ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక్క ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చి చెప్తున్నాను. అబ్బో, చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. పెళ్ళానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావులేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక నువ్వు వెళ్ళు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, పడుకుందాం. ఏంటిది, నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? బావగారు, అమెరికాలో ఇదంతా మామూలే. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేపు చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీకు దండం, నీ ప్రేమ కోదండం. ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. చెట్టుడంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ బావగారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వదలను. బావగారు, ప్లీజ్ బావగారు, నేను వెళ్ళటానికి వీల్లేదు. నేను వదలను. ఎందుకు ఊరికెళ్ళా నవ్వుతారు? చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకున్న అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల, బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళ కాదు, వైష్ణవ మాయ కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా, సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ళ దృష్టిలో సుశీల చచ్చిపోయింది. అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారం. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే,
హార్స్ రైడింగ్. ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ అమాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను, ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకుందాం. నేను తెస్తాను బావా. అలాగే. 2 కోన్ ఐస్ క్రీమ్. ఆ 2 ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఏరా, ఐస్ క్రీమ్ కావాలా? వద్దా? ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, చెప్పడచ్చు. ఎంతకాలం అయింది నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాకేమ్మా బానే ఉన్నాను. సుశీల, 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 ఏమ్మా? సుశీలకి ఏమైంది? చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది నాయన? నా నోటితో ఎలా చెప్పేది? బంగారు లాంటి పిల్ల. బాబు, ఏం జరిగిందంటే? నేను చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు. పిల్లని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడి బాగా బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే. ఆ మాట వింటూనే మంచం పట్టింది. ఇక అంతే. మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే? ఏమిట్రా పాలేమిటి, విషయం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నారే. ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే ఏదో పన్నాగ పని చంపేస్తుంటావు. అయ్యో, నాకేం తెలియదు నాయన. సత్యంగా చెప్తున్నాను. నీకేంటే తెలుసు? నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేసుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను. పిచ్చి, పిచ్చి.
అంటే బెల్లము, తల్లి తండ్రి అల్లము. ఏమిటా ఇది? చేసేస్తున్నావు ఇది? అమ్మా అమ్మా నాకు బెల్లం కావాలమ్మా, అర్జెంట్ గా బెల్లం కావాలి. అర్జెంట్ గా బెల్లం కావాలంటే ఎక్కడికి వచ్చావు? నాకు కావాలి. వరాలని అనుకో మొదటి. అవును ఉంటానులే, ఉంటాను. ఏంటిలేండి? ఇది నా బెల్లం. అమ్మా ఇది సుశీల లేదే, నాకు కావాలి, సుశీల్ కావాలి. నాయన పెళ్ళాన్ని చెప్తే ఏడ్చే వాళ్ళని చూశాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని నిన్న చూస్తున్నాను రా ఇప్పుడు. అయ్యో సుశీల మేడ మీద ఉంటుంది కదూ. అత్తయ్య అత్తయ్య ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు అత్తయ్య. బావని పిచ్చాసుపత్రికి తీసుకెడదాం అత్తయ్య. పిచ్చాసుపత్రిగా? అక్కడికి నయమవుతుందా? నిన్నేమిటోటో తింటుంటాను అప్పుడప్పుడు. అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు ఆయన. నాకు అలవాటే కదా అత్తయ్య. నీ అంత మంచాలు దొరకడం నా అదృష్టం ఆయన. కాస్త చూడు. ఏమిట్రా? డాక్టర్ గారు మీ పిచ్చాసుపత్రికి వెళ్ళాం, మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. సరాసరి ఇక్కడికి వచ్చేసాం. ఓ మంచి పిచ్చి కేసు తీసుకొచ్చాం, పేరు సూర్యం. ఒరేయ్, డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకురా? వాడికి పిచ్చి ఎలా పట్టింది, ఎందుకు పట్టింది ఆ సంగతి చెప్పు. అది నేను చెప్తాను. ఏం జరిగిందంటే డాక్టర్ గారు, మీరు చెప్తే డాక్టర్ గారికి పిచ్చి అది పట్టింది. నిజమే. డాక్టర్ గారు మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి. ఓ ఉండండి ఉండండి, మీరు పెళ్ళాం పిచ్చి, తల్లి పిచ్చి, తండ్రి పిచ్చిని ఎన్ని రకాల పిచ్చులు అనుకుంటున్నారా ప్రపంచంలో? అసలు ఇది పెళ్ళాం పిచ్చి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి. ఇంటికి వచ్చాడు, చూశాడు, పిచ్చి పట్టింది. ఓహో, అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట. అయ్యో, నన్ను చూస్తే భయంతో పిచ్చి పట్టాడు మా వారికండి. మా వాడు ఇంటికి వచ్చాడండి, పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాం, పిచ్చి పట్టింది. అందుకే పెళ్ళాం పిచ్చి అన్నాను. డాక్టర్ గారు ఈ పిచ్చి మీరు కుదర్చగలరా? లేకపోతే మన వాడికి ఇంకో పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందట. డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు సలహాలు చెప్తే ఎలాగా? నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకోనివ్వండి. చేయండి నాయనా, దగ్గరగా. Come here, come here. Come here, come here. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? నీ పేరు? సూర్యం అనుకో. అది నా పేరు. అమ్మయ్యా, దారిలో పడ్డాడు. వాడి పేరు వాడే చెప్తున్నాడు. డాక్టర్ గారు అలాగే కొన్ని అడగండి ఇంకా. వెల్, నీ భార్య పేరు? ఆ భార్య పేరు మనిషి ఎంత అందమైందో పేరు కూడా అంత అందమైంది. మోస్ట్ బిలవెడ్ వైఫ్ సుశీల. ఎక్కడ 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 నా సుశీల? నాయన అది ఉండే చోటికి మనం పోలేంరా నాయన. డాక్టర్ గారు ఇతనికి పెళ్ళాం జ్ఞాపకం మీద పిచ్చి పట్టింది. మీరు చెప్పింది కరెక్టే, పెళ్ళాం పిచ్చే. చెప్పాను కదండి. ఇప్పుడు ఇతనికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది. మా వాడికి కావాలంటే కొండ మీద కోతిని తీసుకొస్తానండి. వద్దమ్మా, నాకు కొండొద్దు, కోతొద్దు. అయ్యో, నేను మాట్లాడు కన్నా నాయన. నీ కోతొద్దు, నీ కోతెందుకు? నీకు రంపు వస్తుంది నాయన, నీకు రంపు వస్తుంది పెళ్ళంగా. మా నాయనే నా సుశీల బతికే ఉంది. సుశీల, నువ్వు బతికే ఉన్నావు చెప్తుంటే వీళ్ళెవరూ నమ్మటం లేదు. ఇది కళా నిజమా? అచ్చమ్మ సుశీలాగా ఉంది. అవునండి, అదే ఆలోచిస్తున్నా. ఏమిటి విడ్డూరం? ఏంటమ్మా, మన సుశీలే. అంకుల్ ఫైస్ దిస్ డామ్ ఎవరి పిచ్చేతను. డోంట్ వరీ బేబీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అది చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఈమె సుశీల కాదు. ఒక కోటీశ్వరుని ఏకైక కుమార్తె. అతడు నాకు స్వయాన బామర్ది. వాళ్ళు చాలా కాలంగా అమెరికాలోనే స్థిరపడిపోయారు. మా బేబీ అమెరికాలోనే పుట్టి పెరిగినా మన తెలుగుదేశం చూడాలని, ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుక్కుంటూ మన దేశం వచ్చింది. అమ్మా అమ్మా, ఈ అమ్మాయి సుశీలేనమ్మా. నేను ఈ అమ్మాయినే చేసుకుంటానమ్మా. మరి అదే కావాలని అలసైపోతావు. అది సరే, ఈ పెళ్లి ఎలా కుదురుతుందని. మీరుండండి, ఎందుకు కుదరదు? ఆ అమ్మాయి మొగుడిని వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. డాక్టర్ గారేమో అబ్బాయికి పెళ్లి చేయమంటున్నాడు. మన అబ్బాయి కంటే మంచి అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడంటాను. ఇప్పుడు కుదురుతుంది. కుదురుతుంది కదా, ఊరుకుంది. డాక్టర్ గారు, వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఒక్కతే కూతురు అన్నారు కదూ? ఏమిటి ఒక్కతే కూతురు? పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మీకే దక్కుతుందని
ప్లాన్ వేస్తున్నారా డామీ? కాదు అమ్మి, మా వాడికి నువ్వు నచ్చావు, పైగా సుశీల్లాగా ఉన్నావు. లాగా ఏమిటి కర్మ, సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి చేస్తే వాడికి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ, అంతే. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగోలా ఒప్పించమ్మా, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరేయ్ పరువు తీయకరా, ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి. ఓకే ఓకే అంకుల్, ఇతను పిచ్చిలో ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు. పిచ్చి ఈ మధ్య పట్టింది అంటున్నారు. పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు. ఓకే, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అమ్మా అమ్మా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. స్టాప్ స్టాప్ స్టాప్. నా కాబోయే అత్తామావలు కొన్ని నిబంధనలకు ఒప్పుకోవాలి. ఏమిటే తల్లి ఆ బంధనలు? అత్తామావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడల్ని హింస పెడతారని విన్నాను. అవునే తల్లి, మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది. నేను అడిగింది మీ అత్తగారి గురించి కాదు, మీ గురించి. ఏమంటారు? మీ ఆస్తి నా పేర రాయాలి. మా అత్తగారంటే ఏమనుకుంటున్నారండి? అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్, పేరు మోసిన గడుసారి. మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే ప్రాణభయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళెక్కడ పారిపోతూ ఉంటే ఈవిడ ఒక్కతే నడిబజారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిప్పిన ఉక్కు మనిషి. ఈవిడ నీకు ఆస్తి రాసిచ్చేది. ఏమిటా తల్లేని మాటలు? కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి? అమ్మాయి, నీకు నేను ఆస్తి రాసిస్తా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒక మాట అడగలదా? మీ అడగవే అమ్మి. అందరూ మిమ్మల్ని గడసరి గడసరి అంటారు, కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు. ఏమిటి యాక్ట్ చేస్తున్నారా? నేర్చుకుంటావా? గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా డాన్ని? నా కొడుకు పిచ్చే లమ్మి. రండి రండి. కొంచెం కొంచెం ఆగండి, కొంచెం ఇప్పుడే వచ్చేస్తాను కొంచెం ఆగండి. అయ్యే, ఏమిటిది బావగారు? ఎందుకు ఇక్కడ వెయిటింగ్? ఇదేమైనా చెక్ పోస్ట్ అని అడుగుతున్నమాట. అమ్మా, మీరు నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి. మాకిది సాంప్రదాయం. ఉండండి. వాట్ ఇస్ దిస్ సాంప్రదాయం? హారతి గై కొనుమా రామచంద్ర, శ్రీరామచంద్ర. ఒరే నాయనా, నువ్వు పాడకూడదురా, పైగా ఆడది శ్రీరామచంద్ర ఏమిటి? నేను పాడిన అత్తయ్య. వద్దులేరా, నువ్వు నోరు మూసుకో, నీకంటే వాడే బాగా పాడాడు. హారతి అమ్మా. Hey, what is this fire? Hey, dummy. ఏమిటి అమ్మి? ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అని అడుగుతున్నానన్నమాట. అదేం కదా నీ తలకాయ, ఇది మా ఇంటి ఆచారం. ఏమిటి ఆచారం? అయ్యో, ఏంద్రది? చాలు. చూడు, ఒక తల్లి ఏంటండి? కొంచెం కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తావా? నో, నేను కుడి కాలు పెట్టనని చెప్తున్నానన్నమాట. ఆహోరించినట్టే ఉందన్నమాట. మా ఇంటి ఆచార ప్రకారం నువ్వు కుడికాయలు ముందు పెట్టి రావాలన్నమాట. ఏమిటి సాంప్రదాయం? హే డమ్మీ, నీ మొదటి కోడలు సుశీల కుడి కాలే పెట్టింది కదా, దానికేం మంచి జరిగింది? వంకాయ. ఒసే మిరపకాయ, నీ ఇష్టం, కాళ్ళు నెత్తిన పెట్టుకోవే. That's good. Come on, darling. నేను ఎడంకాలే పెడతా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల దాడవేరు, కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు, విశ్వదాభిరామ వినురవేమా. అమ్మా, వదిన అత్త సుశీలలాగే ఉంది. అవును. పెద్ద పోదు ఎక్కువ. అవును. నమస్కారం బావా. ఏమిటి పెట్టే బేడాతో సహా వచ్చేశారు? సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది. నీ మనసు కూడా పాడైంది. అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి. రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను. నాకు పూజలు వద్దు, కొబ్బరికాయలు వద్దు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది. ఇక నా రెండో పాయింట్, నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి? నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా. పతియే ప్రత్యక్ష దైవమని. నేను బావయ్యే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం. కాదనుకో బావా. ఆయన అలానే మనిషి కాదులేరా. సరే, నాకు అపఖ్యాతి రాకుండా, నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి. ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్య అంటే, నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటే. సరే, ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కూసా? దేవుడు దయ వల్ల వాడి మొదటి పెళ్ళి పోయిందా? అది కాదక్కయ్య. దుర్మార్గుడా, ఎంత మాట అన్నావురా? అది కాదక్కయ్య, ఇప్పుడు నా కూతురు కథ ఏమిటని. నీ కూతురా? ఒరేయ్, కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందిరా. నీ కూతురు మంచిది కాదు. నేను నువ్వు లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. Silence!
నాన్సెన్స్. వచ్చింది సీన్ మిరపకాయ చేర్చుకో. ఓల్డ్ మ్యాన్ కమ్ హియర్. కుక్క పిల్లలు అనుకున్నావా? ఇంగ్లీష్ లో పిలుస్తున్నావు? షట్ అప్. ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లిగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఊరుకోమా, నీతో నాకేంటి? అమ్మ వరాలు ఇట్రా. ఈ 50 ఎకరాల పడవ ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకొని కానీ వాళ్ళని తెలిసినావా నాన్న? పిలిచా పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, వరాలు లేకపోతే ఇల్లు చిక్కిపోతుంది, నేను చిక్కిపోతాను. నువ్వు నోరు మీద గడ్డి అలాగే బాబు. నీకేం పోయే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? నువ్వు ఎట్లా రావచ్చు? ఏ ఓల్డ్ మ్యాన్, అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? ఎయిలీన్ మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపుగా ఇస్తాను, జాగ్రత్త. చంపకాయ కొట్టు. కొట్టవమ్మా. కొట్టను కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కొట్టే ఉంటే వచ్చి జన్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు నాన్న, వద్దా? వద్దు నాన్న, నువ్వు నోరు మూయి. చెప్తే విను నాన్న. అన్నే కొడతావా? ఏమిటో తెలుసా? మోకలి. కొట్టలే. ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? నాన్న, కొట్టు నాన్న, దెబ్బ తగులుతుంది. ఇంకో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. సరిపోతావా? ఇదేమిటో తెలుసా? నాన్న, 2 3 అమ్మాయి. అయ్యో, వదినా, మంచి పని చేసా వదినా. ఏ గర్ల్, పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడున్నావు? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అవునవును. మిస్టర్ కమ్ కమ్. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి. కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్టర్ మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం. వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. చెప్తామంటూ. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. ఏ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొడతాను. సిస్టర్, ఎస్ బ్రదర్. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను. మీరు వెళ్తారా లేదా? లేకపోతే చూడడా అమ్మి. ఏమిటే అమ్మి? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడ గారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని గాని ఈ సంసారం ఎలా ఇదని అమ్మి. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. ఓకే డామీ. సరేనే అమ్మి. పోజామే. బావగారు, ఇది వరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. దట్స్ నాట్ గుడ్. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే. అక్కయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే? నాకు మాత్రం ఏ పని చెప్పలేదు. హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. బఠానీలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా. ఇద్దరం కలిసి ఉతుక్కుంటాం. మీరు వెళ్ళండి, వీడి పని చూడండి. అత్తగారు, ఏమెక్కోడగారు? అబ్బే ఏం లేదు, ఇనపెట్టి తాళాలు కొంత కావాలి అత్తగారు. ఇనపెట్టి తాళాలు కావాలా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. గడసరి అత్తలు కొందరు, సొగసరి కోడళ్ల చేత కాదా తిందుర్.